హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకీస్పీడియా. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక 4 టాపిక్స్ తెలుసుకుందాం. దాంట్లో మొదటిది వచ్చేసి జీడిపి. జీడిపి అంటే ఏంటంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇప్పుడు మన కంట్రీలో టోటల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం కదా, లేదా ప్రొడ్యూస్ చేస్తాం కదా, వాటి టోటల్ వాల్యూని జీడిపి అంటారు. ఈ జీడిపి అనేది మన బోర్డర్స్ అంటే విత్ ఇన్ ద లిమిట్ ఆఫ్ అవర్ కంట్రీ ఎంత ఎర్నింగ్ చేస్తున్నారు అనేది దీని ద్వారా తెలుస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు మన కంట్రీలో మొత్తం కార్డ్స్ తయారు చేయొచ్చు, ఫుడ్ ఐటమ్స్ తయారు చేయొచ్చు, ఇంకా సర్వీసెస్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ఉన్నాయి, దాంతోపాటు టీచింగ్, మనం ఇప్పుడు చెప్పే టీచింగ్ కూడా సర్వీసెస్ కింద వచ్చింది. ఇది టోటల్ మొత్తం ఎంతైతే ప్రొడ్యూస్ అవుతుందో దాని టోటల్ వాల్యూ ఉంది కదా, అది జీడిపి కింద వస్తుంది. ఇప్పుడు టోటల్లో జీడిపి అంత ఎక్కువ ఉంటే కంట్రీస్ ఎకానమీ కూడా అంత ఎక్కువ ఉంటుంది. ప్రజెంట్ మన కంట్రీస్ జీడిపి వచ్చేసి 4th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జిఎన్పి. జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. ఇది వచ్చేసి మన ఇండియన్స్ త్రూ అవుట్ వరల్డ్ ఎంతైతే ఎర్న్ చేస్తున్నారో దాన్ని జిఎన్పి తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మన ఇండియన్సే ఫారిన్లో జాబ్ చేస్తున్నారు అనుకోండి, లేదా ఫారిన్లో బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, దాని ద్వారా ఎంతైతే ఎర్న్ చేస్తున్నారో అది కూడా మనం జిఎన్పిలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలాగే వేరే కంట్రీస్ కూడా మన ఇండియాలో బిజినెస్ చేస్తూ ఉంటాయి కదా, అప్పుడు వచ్చేసి అవి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. టోటల్గా సింపుల్గా చెప్పాలంటే జిఎన్పి ఈక్వల్ టు జీడిపి మైనస్ ఫారిన్ కంపెనీస్ ఇన్కమ్ ప్లస్ ఇండియన్స్ ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ అదర్ కంట్రీస్. దిస్ ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఏదైనా ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ కంటిన్యూగా ప్రైస్ పెరుగుతూ ఉందనుకోండి, దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాము. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వచ్చిందనుకోండి, ఇప్పుడు కామన్ పీపుల్కి ఏది కొనాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్లో మిల్క్ వచ్చేసి 60 రూపీస్ అంత ఉండేవి, ఇప్పుడు ఈ ఇయర్కి వచ్చేసి 80 రూపీస్ అయిపోయింది. అంటే ఇది కూడా కొంచెం ఇన్ఫ్లేషన్ కింద ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రెసిషన్. రెసిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక కంట్రీకి జీడిపి అనేది కొంచెం కంటిన్యూగా ఫాలో అవుతుంది అనుకోండి, 2 quarters కానీ లేదా అంతకంటే ఎక్కువ కానీ కంటిన్యూగా ఫాలో అవుతూ ఉంటే దాన్ని రెసిషన్ అంటాము. ఆ రెసిషన్ వల్ల చాలామందికి జాబ్స్ పోతాయి. అలాగే స్పెండ్ చేస్తారు కదా పీపుల్, అది స్పెండ్ చేసేది కూడా తగ్గిపోతుంది. అలాగే గవర్నమెంట్ కూడా ఒకసారి అలా రెసిషన్లో ఉంటే ట్యాక్సెస్ కూడా తగ్గించేస్తారు. ఈ రెసిషన్ వల్ల బిజినెస్లు కూడా తక్కువ ఎర్న్ చేస్తాయి. అసలు ఈ రెసిషన్ రావడానికి ఎక్కువ కారణాలు వచ్చేసి వార్స్ కానీ లేదా పాండమిక్ వల్ల వస్తూ ఉంటాయి. పాండమిక్ అంటే ఇలా మనకి రీసెంట్ కరోనా కూడా వచ్చింది కదా, దాని ద్వారా కూడా రెసిషన్ రావచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈరోజు మనం జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, రెసిషన్ అంటే ఏంటి అని తెలుసుకున్నాం. నాకు తెలిసి మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దాంతోపాటు నేను చెప్పింది మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.